ఎంత మంచిగా కాయలు కాసినాయో. కానీ ఏం చేస్తాం, ఇంత హెల్దీ వంకాయ చెట్టుని పడేయాల్సి వచ్చింది, ఇంకా తప్పదు. సో ఇప్పుడైతే దీన్ని బాగా ముళ్ళ వంకాయ చెట్టు ఇది, ఇంకేమో అన్నీ పీకేమనింది, అందుకే పీకేస్తానా. ఈ ఒక్కటి ఒక 3 రోజులు ఉంటే ఎండిపోతాయి, విత్తనాలు తీసుకుందామని ఉన్నిచ్చినాను. ఇది అక్కడ చూడండి ఎట్లుందో. ఇట్లాంటి పురుగులు ఎక్కువ అవ్వడం వల్ల గులాబీ చెట్లన్నీ తినేస్తున్నాయి, అందుకే భయం. హలో, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో యాక్చువల్లీ ఏమైందంటే పురుగులు ఎందుకో ఎక్కువైపోయినాయి అనమాట. అవి గులాబీ చెట్లకు పట్టుకొని అవి సరిగ్గా రావడం లేదు పువ్వులు. సో అందుకే మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కూరగాయలు అవి ఇవి ఏం పెంచొద్దు నువ్వు, అవి మేము కొనుక్కుంటాము, నువ్వు అన్నీ పీకేసేయి. లైక్ గులాబీ చెట్లు ఏడోటి పూల చెట్లు అట్లాంటివి పెట్టుకోవాలనుకుంటే, లేకుంటే అసలు వద్దు అని అన్నారు. సరే మరి ఇంకా నాకంటూ హౌస్ ఓన్ ఏదో ఒకటి వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. సో ప్రస్తుతానికైతే ఈ టమాటా చెట్లన్నీ పీకేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ బాగా కాయలు కూడా ఉన్నాయి, బట్ ఏం చేయలేం, పురుగులు ఎక్కువైపోయినాయి. సో దానికి గులాబీ చెట్లన్నీ ఎండిపోతున్నాయి. అంటే లైక్ ఎండిపోవడం అంటే లైక్ పురుగు పట్టడం, ఆకు రాలిపోవడం ఇట్లంతా. సో మనం ఇంకా ఏం చేయలేమన్నమాట. సో ఇప్పుడైతే గార్డెన్ని క్లీన్ చేయబోతున్నాము. ఈ చెట్లన్నీ పీకేసి దీని ప్లేస్లో కొత్తవి మంచి పూల చెట్లు తెచ్చి, నేను చెప్పినాను కదా మీకు, పండగ అయిపోయిన తర్వాత గార్డెన్ అంతా క్లీన్ చేస్తాను, కొత్త చెట్లు తెస్తాను, గులాబీ చెట్లు, చామంతి చెట్లు అవి ఇవి అని. సో తీసుకొని రాబోతున్నాను. సో మీరే చూడండి ఎట్లయిపోయిందో. మంచి పూలు పూసే చెట్లన్నీ కూడా ఇట్లా అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకని మేము డిసైడ్ అయిపోయినాము టమోటా చెట్లన్నీ పీకేసేసి మళ్ళీ కొత్త చెట్లన్నీ పెడదామని. సో ఇంకా మా మమ్మీ అయితే దిగిపోయింది. యాక్చువల్లీ నాకు ఇష్టం లేదు, కానీ మా మమ్మీ ఇంకేం చేస్తాం ఒప్పించింది నన్ను. నాకు పిచ్చి చెట్టు అయినా సరే, వయ్యారి బాము చెట్టు అయినా సరే పీకేస్తే బాధ అనిపిస్తుంది. సో అందుకని నేను వద్దని చెప్పినాను. ఇంకా మా మమ్మీ ఇంకా ఫోర్స్ఫుల్తో ఓకే చెప్పేసినాను. చూడండి పురుగులు ఎట్లా పట్టినాయో. ఈ పురుగు వల్లే మాకు ఒక చామంతి చెట్టు పోయింది. చూడండి ఎట్లుంది ఈ పురుగు. ఓ అమ్మాయి ఇంత దుబ్బగుంది. ఇది సీతాకోక చిలుక అవుతుంది కదా మా, వర్డ్స్ చూసుకో ఏందనుకున్నావు, యూట్యూబ్ ఇది. సో ఇట్లాంటివి అది పురుగు, ఇట్లాంటి పురుగులు ఉంటాయి కాబట్టి మేము చెట్లన్నీ అయితే పీకే పోతున్నాము. ఇంకా స్టార్ట్ చేయ మమ్మీ. ఏం చేస్తాం, పచ్చి టమాటాలు పీక్కుంటున్నావా? సర్లే పీక్కో, అక్క ఉంగులో కట్టుకో, ఇంకా మళ్ళీ లోపలికి ఆడిపోతావు. మరి టైం వేస్ట్ చేస్తావు కదా మా, నువ్వే మళ్ళీ ఎక్కడో బ్యూటీ పార్లర్ పోవాలంటున్నావు. మా మమ్మీ బ్యూటీ పార్లర్ పోతాను చెప్పు, అది తిట్టింది కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకా స్టార్ట్ చేసింది. సో దీంట్లోకి మంచి పూల చెట్లు తెచ్చిపెట్టుకుంటా, బాగుంటుంది. ఇంకా గార్డెన్ అంతా కూడా సర్దుకుంటా. కుంపట్లన్నీ కొంచెం పెద్ద కుంపట్లు అవి ఇవి ఒక చోట పెట్టి అట్లంతా అనమాట. సో ఇంక ఇప్పుడైతే మమ్మీ పీకేస్తుంది. పీకే మమ్మీ. ఏమైంది? సో చాలామంది ఎన్ని కూరగాయలు అవన్నీ పెట్టుకుంటా అంటారు, కానీ వాళ్ళు మందులు కొడతారనుకుంటా కదమ్మా. మేము మందులు కొట్టాం. మొన్ననే మా ఎరువేసిన చెట్లన్నిటికీ, అప్పుడే పీకేయాల్సి వచ్చింది. మంచి చెట్లు. మా ఇక్కడ మా 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 ఆడపడే ఇక్కడ తీసుకురా. మళ్ళీ ఫస్ట్ అదొకటే పీకేది. ఏం మా నువ్వు, నేను చెప్పినాను కదా ఉండు అని. అవి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి చెట్లు. అయితే నువ్వు ఉంచినట్టు స్ట్రాంగ్ ఉండకూడదా? ఇట్లా పెడుతు ఏదో పెద్ద
సో పీకేస్తుంది మా మమ్మీ తోటలో పని చేసి చేసి అలవాటు పసపస అన్నీ పీకేస్తుంది. ఇది చూడండి ఎంత పెద్ద చెట్లు అయినాయి చూడండి, మంచి కాయలు కాసేటివి. అనవసరంగా కరెక్ట్గా కాసే ముందే పీకేస్తున్నాం, బాధగా ఉంది. ఏం చేస్తాం, ఇంకేం చేయలేము. అన్నీ ఇక్కడ పెట్టుకొని లాస్ట్లో పడేసుకుంటా. మా మమ్మీ బయటికి పోతుంది. మా కొత్త పర్స్ కొనుక్కోమా నువ్వు. మా మమ్మ పర్సు కొనుక్కునే డబ్బులు లేవంట మా మమ్మీకి. అమ్మోళ్ళు అయితే డబ్బులు ఉన్నా కూడా లేవంటారు. పీకే జాగ్రత్త, ముళ్ళలు ఉంటాయి. అదే అదే చెప్తున్నాను కదా జాగ్రత్త అని. సో చూడండి కుంపట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అవన్నీ లేదు, ఇంట్లో మంచి చెట్లు పెట్టుకుంటా, గులాబీ చెట్లు బాగుంటాయి. చిన్న చిన్న కాస్తాయి చూడమో పిట్టి గులాబీలు, అట్లాంటి చెట్లు అట్లాంటివి తెచ్చి పెట్టుకుంటా. కాయలు పుట్టినాయి, 2-3 కాయలు ఉన్నాయి. మీరు మళ్ళీ ఉన్నిస్తావా? పీకేకి రాలేదు కదా. ఏమి అబద్ధమేంటి చెప్తాను, ఇట్లా ఉంచినప్పుడు కనపడా అందుకు చెప్పు. మరి ఉన్ని మమ్మీ ఉండి అయ్యి ఇంచు ఫస్ట్ దాన్ని, మళ్ళీ కావాలంటే పీకచ్చులే. నాకు ఈ చెయ్య పీకేకి రాదు కదా, ఈ చేతితోనే సరిపడుతుంది. నేను పీకాలా? ఈ చేతితోనే పీకాలా నేను? అది నేను పీకుతానులే, వదిలి. చెయ్య పీకేకి రాదు, ఫస్ట్ ఇది చేస్తాను. ఇది అక్కడ చూడండి ఎట్లుందో. ఇట్లాంటి పురుగులు ఎక్కువ అవ్వడం వల్ల గులాబీ చెట్లు అన్నీ తినేస్తున్నాయి, అందుకే భయం. సో ఇంక అన్ని చెట్లే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎట్లయినా మళ్ళీ ఇంకా దీనికి చాలా మెయింటెనెన్స్, అంత ఈజీ కాదు. అదే పూల చెట్లు అయితే కొంచెం తక్కువ మెయింటెనెన్సే. సో దీన్ని ఇక్కడ పెట్టడం కన్నా పడేయడం బెస్ట్. పర్స్లో లేదు, దూరమే పడే ఇంకా పీకేసుకోండి. అమ్మ చూడు ఎన్ని వచ్చినాయో, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా పీకేద్దామమ్మా. అవి పురుగు పడతాయి, అవన్నీ 2-3 రోజులు ఉంటే అయిపోతాయి, అయిపోతాయి. అవే బట్టి ఇవే పట్టిండేది. సరేలే అయితే మిగిలినట్టు నేను పీకేసుకుంటానులే. సో ఇప్పుడైతే చూడండి ఎంత పెద్ద చెట్లు అయినాయో. ఇవి చాలా బాధగా ఉంది, కానీ ఏం చేస్తాం, ఇంకా పీకేయాల్సి వచ్చింది. ఓకే మరి ఈ మిగిలినటువన్నీ పీకేసి ఆ వంకాయ చెట్టు కూడా చూపిస్తా. సో అన్నీ అయితే పీకేసినాం గైస్, టమాటా చెట్లు అన్నీ ఆల్మోస్ట్ ఇంకేం లేవు. ఒక వంకాయ చెట్టు ఉంటే అది కూడా ఇప్పుడే పీకేసినాను. పాపం చూడండి వంకాయ చెట్టుకి ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా కాయలు కాసినాయో. కానీ ఏం చేస్తాం, ఇంత హెల్దీ వంకాయ చెట్టుని పడేయాల్సి వచ్చింది, ఇంకా తప్పదు. సో ఇప్పుడైతే దీన్ని బాగా ముళ్ళ వంకాయ చెట్టు ఇది, ఇంకేమో అన్నీ పీకేమనింది, అందుకే పీకేస్తానా. ఈ ఒక్కటి ఒక 3 రోజులు ఉంటే ఎండిపోతాయి, విత్తనాలు తీసుకొద్దామని ఉన్నిచ్చినాను. చూడండి ఎన్ని ఉన్నాయో, ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది. సో ఇంకా కొన్ని ఉన్నాయి కానీ పిచ్చి పిచ్చి చెట్లు, అవి ఈజీనే పీకేయడము. కొత్త చెట్లు తీసుకొని వచ్చినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట గార్డెన్ ఎట్లుందో. సో ఓకే గైస్, ఇది ఇవాల్టి వీడియో. కొత్త చెట్లు తెచ్చిన తర్వాత అవి పెట్టి మళ్ళీ మన గార్డెన్ని చూపిస్తాను. సో అంతవరకు ఇంకా ఉన్న చెట్లను చూసుకోవడమే. ఓకే మరి ఇదంతా క్లీన్ చేసుకుంటా నేను, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి పోయి చూసేసి రండి. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్.